జిల్లా అబ్దుల్లాపూర్మెట్ మండలం తుర్కయంజాల్లోని ది తుర్కయంజాల్ రైతు సేవా సహకార సంఘం లిమిటెడ్ ప్రధాన కార్యాలయ ఆవరణంలో అంతర్జాతీయ సహకార వారోత్సవాల కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి డీసీసీబీ చైర్మన్ మరియు తుర్కయంజాల్ రైతు సేవా సహకార సంఘం అధ్యక్షులు కొత్త కురుమ సత్తయ్య అధ్యక్షత వహించారు. ఇందులో భాగంగా సహకార జెండా ఆవిష్కరణతో పాటు రైతులకు వివిధ సహకార పథకాలపై అవగాహన కల్పించారు. అలాగే రైతుల సందేహాలను నివృత్తి చేస్తూ ప్రశ్నలు జవాబుల కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సహకార శాఖ అసిస్టెంట్ రిజిస్ట్రార్లు ఆర్ విజయ్, ఎం రవికుమార్, కె శ్రీనివాస్, ఎస్ఐకే మనోజ్ కుమార్ సైదులు పాల్గొన్నారు. వీరితో పాటు సంఘం సెక్రటరీ వై రామదాస్, సంఘ సభ్యులు సామ సంజీవరెడ్డి, కుత్తాడి నర్సింగరావు, వంగేటి లక్ష్మారెడ్డి, చాపల యాదగిరి, చెక్కా కృష్ణారెడ్డి, సామ సత్యనారాయణ రెడ్డి మరియు ఇతర సంఘ సభ్యులు, రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మన దగ్గర కాదు కాబట్టి ఈ ఎఫ్పిఓ కింద అయిన స్కీమ్ లో మీరు ఒక 4 రైతులు ముందుకొచ్చి ఇప్పుడు వరికోటి మిషన్ కావాలన్నారు. ఎందుకంటే మా సొసైటీ నుండి వెళ్తే కాదు, దానికి దాకా పని ఉండాలి, దానికి దాకా ఇన్స్టాల్మెంట్ దాకా ఆందోళన ఉండాలి. ప్రైవేట్ గా మీరు ఒక రైతు ఇప్పుడు కూడా బ్యాగ్ పట్టుకొని టూర్ పోయినప్పుడు నిలబడుతున్నాయి రైతు సహకార సంఘం. అవునా కాదా? మరి కరోనా వచ్చినప్పుడు పిల్లలు గరీబీ స్కూల్ ఉన్నాయి, 7th నుంచి 10th వరకు స్మార్ట్ టీవీలు ఇప్పించాలనుకున్నాం. 17 టీవీలు ఇప్పించినాం. ప్రతి స్కూల్ కో టీవీ, ప్రైమరీ స్కూల్ కోడి ఇప్పించినాం, హై స్కూల్ కోడి ఇప్పించినాం. ఇక ఆ తర్వాత ఇవైతే మందు పంపు డబ్బులు అయితే 2-3 సార్లు ఇచ్చినాం, పట్టాలు ఇచ్చినాం 2 సార్లు. ఇంకా అవసరం ఉన్నాయి పవర్ టిల్లర్స్ ఓసారి ఇచ్చినాం. మళ్ళా మన అందరికి కూడా గడియారాలు ఇస్తాక మా పదవి ధర కింద మీద అయింది. అట్లయినా పంచినాము, అందరికి పంచినాం. దాదాపు 2000 మందికో 3000 మంది రైతులకు పంచినాము. ఈసారి మంచి జనరల్ బాడీ పెడతాము. ఆ జనరల్ బాడీలో మనం ఎమ్మెల్యే గారిని పిలిపిస్తాం, మన పెద్దలు వీళ్ళంతా రైతులు ఉంటారు. వాళ్ళ సమక్షంలో మీరు ఈ ఎఫ్పిఓ కింద మాత్రం ఈ 750 మందిలో మేమేమనుకున్నామంటే రోజు ఫోన్లో ఇద్దరు పేరు మీద నేను మా సహకార సంఘం ఇచ్చే కోరిక మిషన్ 2 జేసీబీలు బాగా నడుస్తాయి. దానికి తగ్గట్టు స్కీము, దానికి మన మాఫీలో వస్తే అది కూడా నేను డీసీసీబీలో తెలుసుకుంటా. అదే కాకుండా జేసీబీలు అన్నాడు, జేసీబీలు ట్రాక్టర్లు కూడా ఇస్తాం. మనం మార్జిన్ మనం ఒక 20% 10% కట్టండి. ఆ సొసైటీకి దోజాలు ఇస్తాము, ఇల్లు కూడా ఇస్తామని చెప్పినాం. కానీ ఏ రైతు కూడా ముందుకు రాలేదు. జనరల్ బాలలో మాట్లాడుతూ ప్రతి దగ్గర మాట్లాడుకుంటాం. మీటింగ్ నాడు అడుగుతాడు తప్ప ఇయ్యాలనే అడిగింది. ఇప్పటిదాకా మీటింగ్లలో కూడా అడగలేదు. మా వంతు సహాయంగా మేము ఏదో ఒకటి స్కీమ్ ప్రతి జనరల్ బాలో కూడా మా పాలకవర్గం వచ్చి 6 సంవత్సరాలు అయ్యి, ఇది 7వ సంవత్సరం. మేమే ఈ జనరల్ బాల రైతుకి దాని ద్వారా వచ్చిన లాభాలు కూడా మన ఈ 700 మంది రైతులకే పంచాలనే ఆలోచనతో అదొకటి పెడదాం. మరి ఈ బ్యాంకు మీద కూడా సోలార్ పెడదాం. ఇక్కడ మనకు కూడా చాలా మంది బిల్లులు చాలా వస్తున్నాయి కాబట్టి దాని మీద కూడా వచ్చిన ప్రాఫిట్ కూడా ఎఫ్పిఓ కింద జమ చేసి 700 మందికి ఈ ఎఫ్పిఓ అనేది ఇప్పుడు చెప్పినాం. మేము చాలా స్కీములు చెప్పి రామదాస్ అయితే దాదాపు ఒక 300 స్కీములు చెప్పుకుంటాడు. అవన్నీ కాకుండా ఏదైతే మీతో ఏదైతుందో దాంట్లో వస్తే 4 రైతులు కానీ 8 రైతులు కానీ మేము చిన్నది ఈ ఆయిల్ ఫ్యాక్టరీ పెట్టుకుంటాం అనుకో, పుష్ప నూనె కానీ పల్లి నూనె కానీ అది పెట్టుకుంటాం అనుకో, బ్రాండ్ మాత్రం తుర్కయంజాల్ పేరు మీద ఉండాలి. బ్రాండ్ తయారై దానికి సంబంధించిన ఆఫీసర్ మా బ్యాంకు నుండి ఇస్తాము. మీరు క్వాలిటీ తయారు చేసి ఆ 4 పెట్టుకుంటే వాళ్ళకి 2 కోట్ల వరకు లోన్ ఇప్పించే బాధ్యత ఎఫ్పిఓ మేమే సొసైటీ ద్వారానే ఇస్తామని కూడా ఈ సభాముఖంగా చెప్తున్నాం. అదే 30 లక్షలకు కానీ ఏదైతుందో అది ఒక 4-5 మంది రైతులు ముందుకొచ్చి చేసినట్టయితే ఇవన్నీ మాటల వల్ల కాదు, పనికి పరిమితమైంది అని సభాముఖంగా చెప్పుకుంటూ పెళ్లిళ్ళు ఉన్నాయి. కాబట్టి ఈ సమావేశాన్ని ఇద్దరితో ముగించుకుంటున్నారు. జై రైతన్న.